నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ఘనంగా ప్రారంభమైన సింగరేణి వేడుకలు, వెళ్లి విరిసిన సేవా సంకల్పం, వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. తల్లి కడుపు పిండర తోడు, భూమి తల్లి బిడ్డర తోడు, తల్లి కడుపు పిండర తోడు. ఆర్జీవన్లో సింగరేణి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఈరోజు జిఎం ఆర్జీవన్ లలిత్ కుమార్ జిఎం కార్యాలయంలో పతాకావిష్కరణ చేశారు. అనంతరం మాజీ సింగరేనియన్, స్థానిక మ్యూజిషియన్ మ్యాజిక్ హరికి కండ్లకు గంతలు కట్టారు. గంతలను డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు, సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి పరిశీలించారు. అనంతరం జిఎం కార్యాలయం నుండి సాయంత్రం వేడుకలు జరిగే జవహర్లాల్ నెహ్రూ స్టేడియం వరకు జిఎంతో పాటుగా సెక్యూరిటీ సిబ్బంది, పలువురు సింగరేణి అధికారులు వెంటరాగా మ్యూజిషియన్ హరి కండ్లకు గంతలు కట్టుకొని మోటార్ బైకు నడిపారు. దారి పొడుగున హరికి జేజేలు పలికారు. राइट मिला वो Pani, mundu pani. La. Melega. Pani. स्टेडियम काय हाँ हाँ जूम बेटा ఒకసారి ఆయన ఇలాగే ట్రిక్ రౌండ్ చేయాలి.
సార్ మళ్ళీ చెక్ చేయండి సార్. హరే హరే ఒకసారి సార్ సార్ చేతులు వెరీ గుడ్, సూపర్ ప్రోగ్రామ్. సార్ ఒక్క నిమిషం ఏదైనా వాయిస్ చెప్పండి ఆయన గురించి. ఎట్లా మాయం కావాలో మాకు నేర్పిస్తే నేను ఇక్కడికి ఇమీడియట్ గా మాయం సార్ మీ నంబర్ నేను పంపిస్తాను మీకు. నేను మేము మ్యాజిక్ రాజా గారు, మ్యాజిక్ హరి వారి యొక్క బ్రదర్ రాజా గారు, మ్యాజిక్ హరి అయితే ఉందో ఇప్పుడు సింగరేణి జిఎం ఆఫీస్ నుంచి మా బైక్ ర్యాలీని ఆయన లీడ్ చేస్తున్నప్పుడు ఈ కళ్ళకు గంతాలు కట్టుకొని మా కళ్ళ ముందే చూసినాము, మేము పెట్టుకొని చూసినాము, కనపడలేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక ఇప్పటి చూసినా కానీ కనపడలేదు. మరి ఇదైతే నాకు అద్భుతంగా ఉన్నది, చాలా అద్భుతమైన మ్యాజిక్ ప్రక్రియ. వారికి అభినందనలు తెలియజేస్తున్నాను. అంత ట్రాఫిక్ లో కూడా ఏ మాత్రము తొణకలేదు, వెనకకుండా కళ్ళ కనపడుతున్నట్లు తీసుకొచ్చారు. జై సింగరేణి, జై జై సింగరేణి. సింగరేణి అంటేనే ఒక బ్రాండ్. దేశంలో ఒక టాటా, బిర్లా ఎట్లా ఉందో సింగరేణి అంటే ఒక బ్రాండ్. మేబీ దేశ స్థాయిలో కొంతవరకు కావచ్చు, కానీ రాష్ట్ర స్థాయిలో మటుకు ముందు వరుసలో ఉండే బ్రాండ్. అట్లనే సింగరేణి అంటే ఈ కంపెనీ నాది, నాకు అన్నం పెట్టే సంస్థ, నా పిల్లల్ని, ఇప్పుడు సింగరేణి పిల్లలు ఎన్నో తరాల వాళ్ళ పిల్లలని ఎక్కడెక్కడ ప్రపంచంలో నలుమూలల పంపించిన యొక్క అన్ని కుటుంబాలను అన్నం పెట్టిన సంస్థ సింగరేణి. ఈరోజు అమెరికాలో కంప్యూటర్లు చేస్తున్నా, ఆస్ట్రేలియాలో చేస్తున్నా, ఇంకెక్కడ చేస్తున్నా మన సింగరేణి పిల్లలు ఎన్నెన్నో దేశాలలో ఉన్నారు. అట్లనే ఆ కంపెనీ పట్ల ఉండే కృతజ్ఞత కూడా, మన బాయిని కాపాడుకోవాలి, మన కంపెనీని కాపాడుకోవాలి. ఈ రకమైన క్రమశిక్షణ, ఈ రకమైన పని సంస్కృతి ఉన్న కంపెనీలు బహుశా దేశంలోనే అరుదు. గవర్నమెంట్ సంస్థలకు మనకి తలమానికంగా ఉన్నది మన సింగరేణి. ఈ యొక్క పని సంస్కృతి ఒక అర్ధగంట సేపు ఎక్కువైనా సరే మన ప్రొడక్షన్ ఎక్కువ చేయాలి, మన షిఫ్ట్ లో చేయాలన్న ప్రతి ఒక్క జనరల్ మజ్దూర్ కార్మికుడి దగ్గర నుంచి, అరే మన దగ్గర లోడింగ్ మంచి కావాలన్న ఒక ఎల్హెచ్డి, ఎస్డిఎల్ కార్మికుడి దగ్గర నుంచి, మన దగ్గర ప్రొడక్షన్ డిస్పాచ్ ఎక్కువ చేయాలి అన్న ఒక ఈపీ ఆపరేటర్, ఆయనకు సహాయం చేసే ట్రిప్ మెన్ దగ్గర నుంచి, అరే మన మైండ్ లో మంచిగా చేయాలి, ఒక సర్దార్, ఒక ఓవర్మెన్, ఒక అండర్ మేనేజర్, ఆ పోటీ తత్వం పెంచే మేనేజర్లు, పిట్ ఇంజనీర్లు, మన మెషిన్స్ మంచి చేసేయాలని ఒక ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఫోర్మెన్లు, వీళ్ళందరిది ఘనత. ఈ యొక్క విజయం మనందరిది. సింగరేణి ఈరోజు 33,000 కోట్ల సంస్థ అయితే దానికి డబ్బులతోని కాదు, ఆ యొక్క సింగరేణి సంపద మన ఉద్యోగులే మన సింగరేణి యొక్క సంపద. ఉడుదుడుకులు వస్తుంటాయి, ఒక కుటుంబంలో వస్తాయి, ఒక ఊర్లో వస్తాయి, ఒక కంపెనీకి వస్తాయి. బట్ ఎన్నో ఉడుకుదుడుకులను కలిపి 136 సంవత్సరాలు ఒక సంస్థ నిలబడ్డదంటే ఇది అందరి సమిష్టి కృషి. ఇది ఒక ప్రవాహం. సింగరేణి అనేది ప్రవాహం. ఇది ఒకే కుటుంబం అంటే సింగరేణిలో పనిచేసే కుటుంబ సభ్యులందరూ, వారి యొక్క కుటుంబ సభ్యులు, పరిసర ప్రాంతాలు, కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా ఒకే కుటుంబం అనుకునే సంస్థ మనది. ఒకే లక్ష్యం, కంపెనీ లక్ష్యాలను, బాయి లక్ష్యాలను, షిఫ్ట్ లక్ష్యాలను సాధిస్తూ మన ఆ రకంగా పవర్ రంగానికి మనం ఈరోజు కరెంటు వెలుగులో వస్తున్నాయంటే మన సింగరేణి సంస్థ ద్వారానే అవుతుంది. అది ఒకే గమ్యం, ఒకే లక్ష్యం. ఒకే గమ్యం అంటే రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఆ మార్గదర్శకంలో ఉంటూ మనం ముందుకు పోవడము మన గమ్యం. ఇది ఎన్నో వందల ఏళ్ల పాటు ముందుకు నడవాలి, మనందరి సహకారంతో అవుతుంది. ఆర్జీవన్ ఏరియా కూడా ఈ సంవత్సరం ఇప్పటికి 90%తో ఉంది. కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి, వాటిని అధిగమించుకుంటున్నాము. సేవా సంకల్పం సమాజంలో మార్పుకు దోహదపడుతుందని పలువురు పేర్కొన్నారు. గోదావరికనిలోని ప్రగతి నిస్సాయ ఆశ్రమ కేంద్రంలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని స్థానిక సెక్రెడ్ హార్ట్ స్కూల్ ఎన్సీసీ క్యాడెట్స్ ఆధ్వర్యంలో నిరుపేదలకు దుప్పట్లు అందించారు. ఈ కార్యక్రమంలో సెక్రెడ్ హార్ట్ స్కూల్ కరస్పాండెంట్ సిస్టర్ మరియా గోరేటి, ప్రిన్సిపల్ ఆరోగ్య మేరీ, ఎన్సీసీ బాధ్యులు జోస్న తదితరులు ఉన్నారు.
చారిటీ వర్క్ మరి చిన్నతనం నుంచే మరి వాళ్ళకి అలవాటు చేస్తున్నటువంటి మా స్కూలు మరి ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా ఎంతో మంది బీదలకి, అనాథలకి, వృద్ధాశ్రమం వాళ్ళకి ఇవన్నిటికి ఎన్నో సహాయ సహకారాలు అందిస్తున్నాము. సో ఇందులో భాగంగా ఈ సంవత్సరం కూడా మరి మేము వచ్చి ఈ సహాయాన్ని అందించడానికి మాకు తోడ్పడినటువంటి కరెస్పాండెంట్ సిస్టర్ మరియా గోరెడ్డి, ప్రిన్సిపల్ సిస్టర్ ఆరోగ్య మేరీ, వీరి సహాయ ప్రోత్సాహంతో మేము ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వారికి మరి వాళ్ళకి కావాల్సిన అవసరాలు మేము ఈరోజు అందించడం జరుగుతుంది. మరి జయంతి సందర్భంగా మా యొక్క ప్రేమని ఈ యొక్క ప్రగతి నిరాశ్రయుల వ్యక్తులతోటి పంచుకోవడానికి మాకు చాలా ఆనందంగా ఉంది. గాంధీ సార్ గారు మరియు దోష్ణ టీచర్ ద్వారా మాకు ఈ ప్రగతి నిరాశ్రయుల వసతి గృహం గురించి తెలియపరచడం జరిగింది. ఈరోజు మేము వాళ్ళతో ఉన్నామంటే అది దేవుని యొక్క ప్రణాళిక అని నేను భావిస్తూ ఉన్నాను. క్రిస్మస్ అంటే అర్థం ఇతరులతో పంచుకోవడం. మాకున్న దాంట్లో మేము ఇతరులతో పంచుకోవడం. ఈ యొక్క నిరాశ్రయులైన వీళ్ళందరితో పంచుకోవడం అనేది చాలా ఆనందకరమైన విషయము. వీరందరినీ దేవుడు దండిగా దీవించాలని ఈ యొక్క కార్యక్రమాలు మేము ఇంకా ముందు కూడా మేము జరిపిస్తామని చెప్పేసి అనుకుంటూ ఉన్నాము. సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నల్ల బ్యాడ్జీలతో ప్లే కార్డ్స్తో నిరసన తెలిపి జనరల్ మేనేజర్కు వినతి పత్రం సిఐటి అనుబంధ సింగరేణి కాంట్రాక్టు కార్మికులు అందించారు. అంతకుముందు RG1లోని వివిధ సెక్షన్లో నల్ల బ్యాడ్జీలు, ప్లే కార్డ్స్తో తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర కార్యదర్శి వేల్పుల కుమారస్వామి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు మేదరి సారయ్య, పి రాజు, సిహెచ్ ఉపేందర్, ఇండ్ల ఓదెలు, టి నరహర్రావు, చంద్రయ్య, కిరణ్ తదితరులు ఉన్నారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పి ఈరోజు సింగరేణి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పేసి సిఐటియు సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలిపించడం జరిగింది. ఇందులో భాగంగా RG1లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ కార్మికుల అడ్డాల మీద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. అనంతరం ఈ స్టేడియంలో జరుగుతున్నటువంటి ఉత్సవాలకు సంబంధించి ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి RG1 GM గారి దృష్టికి కూడా ఈ సమస్యలన్నింటినీ తీసుకెళ్లి మెమోరాండం ఇవ్వాలని చెప్పేసి ఉద్దేశంతో సిఐటియు సింగరేణి కాంట్రాక్ట్ కార్మిక సంఘంగా ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా 2022లో చేసినటువంటి 18 రోజుల పాటు జరిగిన సమ్మెలో ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో ఆ ఒప్పందాలు సింగరేణి అంగీకరించింది, కానీ ఇంతవరకు అమలు చేసినటువంటి పరిస్థితి లేదు. అంతేకాకుండా వేతనాలు కూడా పెంచకుండా నామమాత్ర వేతనాలతో పనిచేసుకున్న పరిస్థితి ఉంది. కన్వెన్స్ వెహికల్ డ్రైవర్లకు కనీస వేతనాలు కూడా అమలు చేస్తున్న పరిస్థితి లేదు. దీంతో పాటు సింగరేణిలో ఇక్కడ అనేక వందలాది కోటార్లు ఖాళీగా ఉన్నప్పటికీ వాటిని కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా డిమాండ్ చేస్తున్నప్పటికీ ఇంతవరకు ఆ ఖాళీ కోటాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. దీంతోపాటు కుటుంబ సభ్యులందరికీ కూడా వైద్య సదుపాయం అందించాలని చెప్పేసి కోరినప్పటికీ చేస్తామని చెప్పినటువంటి సింగరేణి యాజమాన్యం ఇంతవరకు కుటుంబ సభ్యులందరికీ కూడా వైద్య సదుపాయాన్ని కల్పించడం లేదు. దీంతోపాటు పండుగ సెలవులు కానీ జాతీయ సెలవులు కానీ అమలు చేయాలని చెప్పేసి ఉన్నప్పటికీ కూడా వాటిని కూడా ఇవ్వడం లేదు. కనీసం జనవరి 26 కానీ ఆగస్టు 15 కానీ మేడే రోజు కూడా ఈరోజు పనులు చేయించుకుంటున్నారు తప్పితే వాళ్ళకు మాత్రం వేతనంతో కూడినటువంటి సెలవులు ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తప్పకుండా ఏదైతే సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం సింగరేణి యాజమాన్యం దృష్టి పెట్టి పనిచేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. దీంతో పాటుగా ప్రమాదంలో మరణించిన, అదేవిధంగా ఇతరత్ర కారణాలతో మరణించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు కూడా కోల్ ఇండియా సర్క్యులర్ ప్రకారంగా 15 లక్షల రూపాయలు ఇవ్వాలని ఉన్నప్పటికీ కూడా ఇంతవరకు కూడా వాటిని అమలు చేస్తున్న పరిస్థితులే అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ సింగరేణి నినాదం ఏదైతే ఒకటే కుటుంబం ఒకటే గమ్యం ఒకటే లక్ష్యం అనేది ఉన్నదో ఆ ఒకటే కుటుంబం ఒకటే గమ్యం ఒకటే లక్ష్యంలో సింగరేణి అధికారులు, సింగరేణి పర్మనెంట్ కార్మికులు, వారితో పాటు సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు కూడా పనిచేస్తున్నప్పటికీ వాళ్ళను మాత్రం వేరు చూపు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఈరోజు సింగరేణిలో లాభాలు వస్తున్నాయని అంటే అది సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులు లేకుండా లాభాలు లేవు కాబట్టి వాళ్ళకు కూడా లాభాల్లో వాటా ఇవ్వాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా సిఐటిగా మేము డిమాండ్ చేస్తున్నాం. మానవ సేవయే మాధవ సేవ అని, అమ్మ ప్రేమకు ఈ కార్యక్రమం నిలువుటద్దమని గోదావరికని జవహర్ నగర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ తులసి అన్నారు. ఈరోజు ఎన్టీఆర్ నగర్కు చెందిన సుజాత కూతురు వింధ్యావాసిని పుట్టినరోజు సందర్భంగా సుజాత కూతురికి బర్త్డే గిఫ్ట్గా స్కూల్ పిల్లలకు పాకెట్ మనీని అందించారు. పిల్లల మధ్య వింధ్య కేకును కట్ చేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ టీచర్ ఉదయ్ కుమార్తో పాటుగా వింధ్య కుటుంబ సభ్యులు సుజాత, మల్లయ్య, శ్రీనివాస్, రమేష్ తదితరులు ఉన్నారు. జ్యోతి గాంధీ ఫౌండేషన్ ద్వారా మా స్కూల్లో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నందుకు
పుట్టినరోజు జరుపుకుంటున్న వింధ్యావాసిని గారి మదర్ సుజాత టీచర్ గారికి కృతజ్ఞతలు. ఇందాకే సార్ చెప్పారు ఆల్రెడీ ప్రతి సంవత్సరం తన పుట్టినరోజున చాలా మందికి సేవా కార్యక్రమాలు చేస్తారు అనేసి చాలా సంతోషం. ఎందుకు అంటే చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి సహాయం చెయ్యడము అంత మంచి ఆలోచన రావడం కూడా అందరికీ రాదు, రావడం కూడా చాలా సంతోషం. ఈరోజు కూడా వేరే చోట చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు అని చెప్పారు. చాలా ధన్యవాదాలు వారికి. ఒక తల్లి ప్రేమ ఎంత గొప్పది అనేది తెలియజేస్తుంది ఈ కార్యక్రమం. తర్వాత ఇంత చిన్న అమ్మాయి ముందు ముందు చాలా ఉన్నత స్థాయికి ఎదగాలి అనేసి మా పాఠశాల తరఫున, మా టీచర్స్ తరఫున, మా పిల్లల తరఫున మేము కోరుకుంటున్నాము. ఈరోజు నా కూతురు వింధ్యావాసిని పుట్టినరోజు. ప్రతి సంవత్సరం తన పుట్టినప్పటి నుంచి కూడా తన బర్త్డేని మా ఇంట్లోనే కాకుండా మిగతా అందరూ ఎవరైతే ఉంటారో పేద అవసరాన్ని కోరుకునే వారికి వారి చోట వారి మధ్యలో మా ఇంట్లో జరుపుకుంటే ఆ వేడుక మా వరకే ఉంటుంది, 10 మందిలో జరుపుకుంటే ఆ వేడుక 10 మందికి కూడా ఆనందాన్ని అందిస్తుందనే ఉద్దేశంతో నా వరకు నా శక్తి ఉన్నంత వరకు నా పాప బర్త్డేని అందరి సమక్షంలో జరుపుతూ ఉంటాను. ఇలాంటి బర్త్డేలు నా బిడ్డ నిండు నూరేళ్ళు జరుపుకోవాలి. నా శక్తి ఉన్నంత వరకు కూడా నేను చేయూతను అందిస్తూనే ఉంటాను. నా పాప కూడా పెరుగుతున్న కొద్దికి అందరికీ చేయూతనిచ్చేంత శక్తి ఎదగాలని మేము ఇంతమంది సభావేదికగా నేను కోరుకుంటున్నాను. జ్యోతి గాంధీ ఫౌండేషన్ అనేది నా బిడ్డకు మరొక జన్మ లాంటిది, నాకు నా బిడ్డకు కూడా. ఎందుకంటే ఎంతోమంది జీవితాలలో వెలుగు నింపింది. సో కాబట్టి ఆ వెలుగు 10 మందికి కూడా పంచాలనే ఉద్దేశంతో నేను కూడా ముందడుగు వేయడం జరిగింది. జ్యోతి గాంధీ ఫౌండేషన్కి, ఆ ఫౌండేషన్ని నిర్వహిస్తున్న గాంధీ సార్కి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానపరచాలని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ఈరోజు కదం తొక్కారు. అంబేద్కర్ పేరు జపించడం కంటే రాముని పేరు జపిస్తే పుణ్యం వస్తుందని భారతరత్నను అవమానపరచడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. ఈ వాక్యాలను ఖండిస్తూ గోదావరిఖని పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిప్పారపు శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరగగా కార్యక్రమంలో నగర మేయర్ బంగి అనిల్ కుమార్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి హాజరై మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత దళిత బడుగు వర్గాల ఆశాజ్యోతి, దళితుల ఆరాధ్యంగా భావిస్తున్న అంబేద్కర్ను గౌరవ కేంద్ర మంత్రి హోదాలో నిండు పార్లమెంటు సభలో అమిత్ షా అవమానపరచడం అంటే భారత జాతి మొత్తాన్ని అవమానపరచడమే అన్నారు. ఈ వ్యాఖ్యలతో అమిత్ షా కేంద్ర మంత్రి పదవికి అనర్హుడుగా భావిస్తున్నామన్నారు. వెంటనే అనర్హుడైన అమిత్ షా కేంద్ర మంత్రి పదవి నుండి బర్తరఫ్ చేసి అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాల్వ లింగస్వామి, కొలిపాక సుజాత, మల్లయ్య, పాతపల్లి ఎల్లయ్య, ముస్తఫా, తిరుపతి, బొమ్మక రాజేష్, గట్ల రమేష్, కొప్పుల శంకర్, సింహాచలం, చుక్కల శ్రీనివాస్, దాసరి సాంబమూర్తి, గడ్డం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.